హలో అండి. 1:00 రివ్యూలోకి వెళ్ళిపోబోతున్నాం. గౌతమ్ వచ్చి అహల్యతో ఇలా అంటూ ఉంటాడు. అహల్య గారు అతిథి పెళ్ళికి ఒప్పుకుంది అని అనగానే అహల్య మళ్ళీ ఒకసారి ఇలా అడుగుతూ ఉంటుంది. నిజంగా అతిథి పెళ్ళికి ఒప్పుకుందా అండి అని అనగా, అవును అహల్య ఒప్పుకుంది అని గౌతమ్ అంటాడు. మనస్ఫూర్తిగా ఒప్పుకుందా అండి అని అనగా, మనస్ఫూర్తిగా కాదు ఒప్పుకుంది అని అనగా, మనస్ఫూర్తిగా పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు ఒప్పుకున్నట్టు ఎలా అండి అని అంటూ ఉంటుంది అతిథి. అది కాదు అహల్య అని అంటూ ఉండగా, అహల్య వెనక్కి తిరిగి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అమ్మాయిలు ఒక్కసారి ప్రేమిస్తే చచ్చిపోయేంత వరకి ఆ మనిషిని మర్చిపోరండి. తను ప్రేమిస్తున్న వ్యక్తిని మర్చిపోయి ఇంకొకరితో పెళ్లి చేసుకుంటే చాలా నరకంగా ఉంటుంది. మనసులో ఒకరిని పెట్టుకొని తాళి ఒకరితో కట్టించుకుంటే ఆ నరకం ఎలా ఉంటుందో ఇప్పుడు మనల్ని చూస్తే మీకు అర్థం అవ్వట్లేదా అండి అని అహల్య అనడంతో గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే గౌతమ్ తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు. కానీ తను గౌతమ్‌తో ఉండడం చాలా భారంగా ఫీల్ అయినట్టు ఇప్పుడు తను చెప్పడంతో ఇక గౌతమ్ గుండె ఒకేసారి పగిలిపోతుంది. అసలు ఇంత పెద్ద ట్విస్ట్ అహల్య ఇలా మాట్లాడుతుందని ఊహించలేదు. కాకపోతే ఇప్పుడు ఏం జరగబోతుందనేదే ట్విస్ట్. ఎందుకంటే గౌతమ్ వెళ్ళి అహల్యను కాదని అతిథిని పెళ్లి చేసుకుంటాడా? అతిథిని పెళ్లి చేసుకొని ఇంట్లోకి తీసుకొస్తాడా అనేదే ఇక అతిపెద్ద ట్విస్ట్ ఇక్కడ. అసలు ఏం జరగబోతుందో మరొక రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ